పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వారే ఇనిషియేటివ్ తీసుకొని అన్నా మీరు కరీంనగర్ రావాలి, మా లోవర్ మానేర్ డ్యాము ఇవాళ మొత్తం ఎండిపోయి నోరెళ్లబెట్టి చూస్తున్నది, సాగునీరు కాదు తాగునీరు కూడా సమస్య ఉన్నదని చెప్పి మా అందరినీ మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మరి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడికి వారు ఈరోజు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితిని వివరంగా మా అందరికి కూడా ఇప్పుడే తెలియజెప్పారు. పత్రికా మిత్రులతో నా ప్రార్థన ఏమంటే, రాజకీయాలు మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, రాజకీయాలు చివరి 6 నెలలు చేద్దాం, మిగతా టైం అంతా ప్రజల కోసం పనిచేద్దాం అని వారు మాట్లాడినారు. ఇవాళ మేము కూడా అదే స్పిరిట్లో చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఇంకా ఎలక్షన్లకు 2.5 ఏళ్ళ టైం ఉంది. మాకు ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు లేవు, మాకు ఇప్పటికిప్పుడు వచ్చే అర్జెంటుగా వచ్చే రాజకీయ ప్రయోజనం కూడా ఏమీ లేదు. వాస్తవం ఏమి అంటే, మొన్న కమలాకర్ గారు అదేవిధంగా మా కరీంనగర్ జిల్లా నాయకత్వం అంతా కూడా హైదరాబాద్లో మేమందరం సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దేన్నైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిలో మలినం చేసే ప్రయత్నం చేసి, బదనాం చేసే ప్రయత్నం చేసి, ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఒకవైపు ఎల్నీనో పరిస్థితులున్నా, కరువు పరిస్థితులున్నా, అక్కడ కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే మరి కావాలని ఆ నీళ్లను ఎత్తిపోయకుండా రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మా కరీంనగర్ జిల్లా నాయకుల సమావేశంలో ఒక అభిప్రాయం వ్యక్తమైతే వెంటనే నిర్ణయం తీసుకొని కరీంనగర్, వరంగల్ జిల్లా అదేవిధంగా నల్గొండ జిల్లా నాయకులందరం కూడా కన్నెపల్లి పంప్ హౌస్కు పోదాం, అక్కడ పారుతున్న గోదావరి నదిని రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు చూపెడదాం. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఎంత క్రిమినల్ నెగ్లిజెన్స్తో, ఉద్దేశపూర్వకమైన నేరపూరితమైన నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉండే నీళ్లను కూడా కిందికి వదులుతూ, మరి అక్కడ కింద పట్టిసీమలో ఆంధ్రప్రదేశ్లో పంపులు ఆన్ చేసి గోదావరి నీళ్లు తోడుకుంటుంటే, ఇక్కడ మాత్రం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా, దేవాదుల మోటార్లు ఫుల్ కెపాసిటీలో ఆన్ చేయకుండా, సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి కెపాసిటీలో పంపులు ఆన్ చేయకుండా ఎట్లా రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనేది చూపెట్టాలన్న ఉద్దేశంతో ఒక వారం పోయినాం. మమ్మల్ని హైదరాబాద్ నుంచి చివరికి కన్నెపల్లి చేరుకునే ప్రయత్నం చేశారు. 4 గంటల్లో ఇక్కడ లోవర్ మానేరులో నీళ్లు లేవు. ఇప్పుడు నేను సిరిసిల్లకెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే మిడ్ మానేరులో నీళ్లు లేవు. మొత్తం గోదావరి సిస్టంలో, మొత్తం గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే మరి మిడ్ మానేరు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అన్ని మరి లోవర్ మానేర్ డ్యామ్ కావచ్చు, పైన రంగనాయక్ సాగర్ కావచ్చు, మలక్పేట్ రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, అనంతగిరి రిజర్వాయర్ కావచ్చు, పైన కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, ఎందులో కూడా ఇవాళ 20%కు పైగా నీళ్లు ఎక్కడ కూడా లేవు. వాస్తవం ఏంది అంటే, రోజుకు 9 టీఎంసీల నీళ్లేమో కిందికి పోతున్నాయి. ఇవాళ ఎల్ఎండిఏమో నోరెళ్ల పెట్టి చూస్తున్నది. కరీంనగర్ పట్టణంలో ప్రజలకి తాగునీరు దిక్కులేదు. ఈ ఎల్ఎండి మీద ఆధారపడ్డ 8 కాన్స్టిట్యున్సీలకు కూడా, మానకొండూరు కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, మరి అన్ని నియోజకవర్గాలకు కూడా రేపు తాగునీటి సమస్య కూడా తొందరలోనే రాబోతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము చెప్పేది ఒకటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు రాజకీయంగా కక్ష నిన్న మొన్న అన్నావు కదా, జైల్లో పెడతా, మేము ఒకరం మాట్లాడతలేదు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడతలేదు. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు పెద్దలు దశాబ్దాల పాటు మరి ఈ రాష్ట్రానికి సేవలు అందించి ఇరిగేషన్ రంగంలో విశేషమైన అనుభవం, పరిజ్ఞానం కలిగిన వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు బ్రహ్మాండంగా నడిపించవచ్చు అని చెప్తున్నారు. మీరు అడగొచ్చు ఎట్లా నడిపించవచ్చు అని. సింపుల్ గా మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధమే లేకుండా పైన 18 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో అక్కడ గోదావరి ఇవాళ 1,00,000 క్యూసెక్కులు పోతున్నది. 2 పంపులు ఆన్ చేస్తే చాలు. అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఆన్ చేయాలంటే ఒకటే చిన్న కండిషన్ ఉన్నది. కండిషన్ ఏంది? 93.5 మీటర్ల మీదికెళ్లి గోదావరి పారితే మీరు పంపులు ఆన్ చేయొచ్చు.
ఇవాళ అక్కడ 97 మీటర్ల మీదకెళ్ళి పార్కం ఉన్నది. మరి 3.5 మీటర్ల పైనకెళ్ళి గోదావరి ప్రవహిస్తుంటే అక్కడ బ్రహ్మాండంగా కన్నెపల్లి దగ్గర మేము పోయి చూసినాం. 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి. అంటే రోజుకు 9 టీఎంసీల నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా లోవర్ మానేరు డ్యామ్ నింపైన నీళ్లున్నాయి అక్కడ. ఆ నీళ్లను నింపకుండా, నీళ్లను ఎత్తిపోయకుండా, పంపులు చాలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. మేము చెప్పిందల్లా మన కన్నెపల్లి పోయి కానీ తర్వాత నిన్న మొన్న కానీ ఒకటే ఒక్క మాట, అయ్యా మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేదు. మేడిగడ్డ బ్యారేజ్ను మీరు గేట్లు దించమని మేము అడుగుతలేము. మేడిగడ్డను ముట్టుకో ఇంకేదో చేయమని కూడా మేము చెప్తలేము. మేడిగడ్డకు 18.5 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి దగ్గర మీరు పంపులాన్ చేస్తే ఆడికెళ్ళి అన్నారం పోతాయి, అన్నారంకెళ్ళి సుందిల్ల పోతాయి. ఆ అన్నారం సుందిల్ల బ్యారేజ్ మీ గవర్నమెంటే, మా గవర్నమెంట్ కాదు. 2024 జూన్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌటింగ్ పని మీ అధికారులే పూర్తి చేసింది. గ్రౌటింగ్ పూర్తయింది. బ్రహ్మాండంగా నీళ్లు నిల్వ ఉంచవచ్చు, లేదా నీళ్లను వెంటనే ఎల్లంపల్లికి సమాంతరంగా 3 పంప్ హౌజులు కింద చాలు చేస్తే కన్నెపల్లి దగ్గర 3 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల 3 చోట్ల పంపులు ఒకటేసారి ఆన్ చేస్తే ఎల్లంపల్లికి సీదా నీళ్లు తేవచ్చు. ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్ మానేరు, ఇక మిడ్ మానేరుకి వెళ్ళి ఇది జంక్షన్ మిడ్ మానేరు అనేది, ఆడికెళ్ళి కిందికి కావాలంటే లోవర్ మానేరు తీసుకురావచ్చు, పైకి కావాలంటే మల్లన్న సాగర్ కు, రంగనాయక సాగర్ కు పైకి తీసుకుపోవచ్చు. మొత్తం ఏరియా ఇవాళ కరువు పరిస్థితులు ఉన్నా ఈ మొత్తం ప్రాంతంలో రైతులకు సాయం చేయొచ్చు. ఇది వాస్తవం. రెండవది, నిన్న మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పారు. ఏమన్నారు? ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి మీద, ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా నీళ్లు లేవు, ఆడ కూడా 4-5 టీఎంసీలే ఉన్నాయి. మీరు అక్కడికన్నా నీళ్లు లిఫ్ట్ చేయకపోతే ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది. సాగునీరు పోనీ మీకు సాగునీరు అంటే పట్టి లేదు, రైతులంటే ప్రేమ లేదు. మళ్ళీ రైతులు పంటలు పండిస్తే యూరియా ఇయ్యాలి, నీళ్లు ఇస్తే యూరియా ఇయ్యాలి, మళ్ళీ పంట పండితే పంట కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధర ఇస్తే మళ్ళీ తర్వాత బోనస్ ఇయ్యాలి. ఈ బాధ అంతా ఎందుకు ఎగ్గొడదామని నువ్వు అనుకుంటున్నావేమో, రైతులు ఆల్రెడీ అర్థమైంది. పోనీ ఎల్లంపల్లికి కనీసం నీళ్లు కనుక నువ్వు తేకపోతే రేపు జరిగేది ఏంటంటే హైదరాబాద్ మహానగరం కూడా ఎండిపోతుంది. హైదరాబాద్ నగరం యొక్క తాగునీటి అవసరాలు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మీరు కనుక నీళ్లు పంపు చేయకపోతే అన్నారం నుంచి, కన్నెపల్లి నుంచి డెఫినెట్ గా హైదరాబాద్ లో కూడా సివియర్ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ రాబోతా ఉన్నది. ట్యాంకర్లు ఇప్పటికే 15,000 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి హైదరాబాద్ లో. మరి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది, ఇంకా తాగునీటికి అల్లాడిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు కరెంటు సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే 2 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఎన్టీపీసీది కానీ అట్లాగే పక్కనే ఉన్న జైపూర్ కానీ, రెండిటికి కూడా మళ్ళీ ఎల్లంపల్లె బేస్ నీళ్లు కావాలి. మరి కరెంటు కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది, తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. రైతులైతే మరి ఇది ఈరోజు జూలై 13, సాధారణంగా జూన్ 2వ వారంలో వర్షాలు పడతాయి, మాన్సూన్ వస్తుంది. మరి ఆ మాన్సూన్ వచ్చినాక పంటలు వేసుకుంటారు, నాట్లు వేసుకుంటారు, విత్తనాలు మరి ఇప్పటికే తెచ్చుకున్నారు, మొత్తం ఇంతజాం చేసుకుని కూర్చో ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ ప్రభుత్వం దిక్కు చూస్తా ఉన్నారు. ఎందుకు పంపులు ఆన్ చేస్తలేవు, ఏ కారణం చేత ఇబ్బంది అని చెప్పి అడుగుతా ఉన్నారు. మీరేమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒకటే మాట మీరు చెప్పేది, అధికారులు చెప్తే అధికారులను చెర్లపల్లి జైలు వేస్తా, వీళ్ళకి తెలివితేటలు ఎక్కువైనాయి, జైలు వేస్తా. అట్లాగే వేరే పార్టీ నాయకులు మాట్లాడితే వీళ్ళు బీఆర్ఎస్ తో కుమ్మక్కైనరు, వాళ్ళ మీద బండలేస్తావు. ఇక మూడోది, మమ్మల్ని పట్టుకొని, మా పార్టీ నాయకత్వాన్ని పట్టుకొని రక్తం, మా రక్తం అట తీసుకొని పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. అందుకే ఇవాళ మా నాయకులు, మా పార్టీ నాయకత్వం ఎక్కడి వారు అక్కడ స్వచ్ఛందంగా, మా ప్రశాంత్ రెడ్డి గారు ముప్కల్ పోయిండు, బాల్కొండ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు ముప్కల్ పోయి రక్తదానం చేసి ఆ రక్తం పట్టుకొని, రక్తం పొట్లం పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, మా రక్తం తీసుకో, మా రైతులకు నీళ్ళియే. మా విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తం ఇవాళ తెలంగాణ భవన్ లో, పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి రేవంత్ రెడ్డి గారు మా రక్తం కళ్ళ చూడాలంటున్నారు, రక్తం కావాలంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రక్తదానం చేసి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆయన ఇంటికి బయలుదేరింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టింది. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు, రేపు కరీంనగర్లో కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం, మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలంటే. మా రక్తమే అంతా నీకు కావాలనుకుంటే, మా రక్తం చూస్తేనే నీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం రక్తదానం చేస్తాం, నీకు పంపిస్తాం. కానీ రైతులకు నీళ్ళు ఇయ్యి. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా ఆలోచించకుండా చిల్లర మాటలు, తెల్లారు లేస్తే బూతులు, ఇవి తప్ప ఇంకోటి నీకు వస్తలేదు. అందుకే ఇవాళ ఇన్ని జలాశయాలు, ఎల్ఎండి గాని ఎంఎండి గాని 20% మించి నిండింది ఎక్కడా లేదు రాష్ట్రంలో, మొత్తం గోదావరి బేసిన్ లో. ఒకనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ పట్టణంలో 6 వార్డులకు
24 గంటలు నీళ్ళు ఇచ్చే ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం మేము. ఇవాళ పరిస్థితి ఏంది? ఒకనాడు మేము డైలీ వాటర్ ఇచ్చేది ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి. ఇవాళ కరీంనగర్లో పరిస్థితి మీరు రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందులో ఇప్పుడే అన్న చెప్తున్నాడు, బూస్టర్లు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేస్తే మొత్తం మట్టి నీళ్లు, మట్టి రంగులో నీళ్లు, ఆగమాగం పరిస్థితి. అందుకే భేషజానికి పోకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజల తాగునీటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వాతావరణ నిపుణులు చెప్తున్నారు ఎల్నీనో వచ్చిందని, వాళ్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాడు. వాతావరణ నిపుణులు కరువు వస్తుందిరా అంటే వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి అంటాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పాపం ఎంత ఘోరం అంటే, వాళ్ళు నేను ఉదయం మాట్లాడిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అన్నా మీరు కళ్ళలో నీళ్లు, మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మాకు మంచిగా అనిపించలే అన్న, మీరు మాతో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఏమనుకోక శ్యామన్న, ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినందుకు ఆయన తరపున, రాజకీయ వ్యవస్థ తరపున ఇంజనీర్లుగా పనిచేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి, నిజాయితీగా పనిచేసిన మీరు బాధపడడం నాకు బాధ అనిపించింది శ్యామన్న అని చెప్పి ఫోన్ చేస్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అన్న ఆయనకు తెలియదు కావచ్చు, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నోన్ని, తెలంగాణ రాకమునిపై రిటైర్ అయినోన్ని, నన్ను పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లేదు అవినీతి జరిగింది అలా నువ్వు కూడా ఉన్నావు, నువ్వు చెర్లపల్లికి పంపుతా అంటే బాధ అనిపించిందన్న. నిజాయితీగా బతికినోన్ని అట్లా అవమానకరంగా నన్ను, నేను రాష్ట్ర హితం గురించి మాట్లాడుతుంటే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే బట్టగాల్చి మీదేస్తే బాధ అయిందన్న అని చెప్పి ఆ పెద్ద మనిషి దాదాపు 70 ఏళ్ల పైన ఉంటాడు, ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నిజంగా గోస అనిపించింది. రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నీకు కోపం ఉంటే మా మీద, రక్తం కావాలంటే రక్తం ఇస్తాం, కేసులు పెట్టుకుంటామంటే పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కో, కానీ మా మీద కోపం ఇయ్యాల రైతుల మీద, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చూపెట్టి ఏ పైశాచిక ఆనందం అయితే నువ్వు పొందాలనుకుంటున్నావో ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రిగా, కుటుంబ పెద్దగా ఇది పద్ధతి కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, మాట మార్చుకో, మాట తీరు మార్చుకో, నీకంటే ఎక్కువ భాష మాకు వస్తుంది.